హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్ లో మీరందరూ నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ చేశారు కదా. సో దానికి చాలా హ్యాపీ వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చేసి అందరూ కరెక్ట్, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గా చెప్పారు. మీరందరూ నేను అడగగానే రిప్లైస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే అనమాట. థర్స్డే వెళ్ళాం మేము బ్లూ ల్యాండ్ కి. ఇంకా ఇది ఫ్రైడే. సో ఫ్రైడే ప్లానింగ్ అంటే అంటూ ఏం లేదు, ప్లాన్స్ ఏం లేవు అసలు. జస్ట్ ఉన్నాము, ఊరికి వెళ్ళిపోదామా సుభద్ర శ్రీదేవి అని మాట్లాడుకుంటామంటే ఉండండి ఎందుకు వెళ్తారు అనేసి చెప్పి వాళ్ళని ఉంచామన్నమాట. సో వాళ్ళు ఏమంటే జాబ్స్ చేసుకుంటున్నారు, పాపం లీవ్స్ దొరకవు, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. కానీ ఉండండి మళ్ళీ వెళ్ళిపోద్దురు కానీ అని చెప్తే ఫోర్స్ చేస్తే ఇంకా ఉన్నారు. ఏమంటే ఇలా 1 year కి ఒకసారి కలుస్తూ ఉంటాము. మధ్యలో ఏదైనా ఫిజికల్ గుండు ఫంక్షన్స్ లాంటివి ఏమైనా వస్తే కలవచ్చు, కానీ అలాంటి రాకపోతే 1 year కి ఒకసారి. నైట్ ఎలా చేశారు చెప్పు? నైట్ స్విమ్ చేసి పడుకొని ఎలా చేశారు? అవునా? అరే పవనీష్ నువ్వు కూడా నైనా నవ్వద్దు, నువ్వు కూడా వాడు చేశాడు కదా. ఇంకా లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, ఆ నైట్ అంతా ఏమంటే వీళ్ళు వాటర్ లో స్విమ్ చేసినట్టే, ఆ రెయిన్ డాన్స్ చేసినట్టే అలాంటి డ్రీమ్స్ లో ఉన్నారు పిల్లలందరూ. సో వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు ఏదో షాక్ కి గురైనట్టు, ఎలా అంటే అవునా నిజమా, ఇలా ఎలా జరిగిందబ్బా, నిజంగా నేను చేశానా అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అప్పుడేనా టీ కదా ఇచ్చాం, ఇప్పుడే మనం మనం వీళ్ళందరికి వేసేసి మనం తినేసి వాళ్ళకి వాళ్ళ తొందర నువ్వు కావాలని తిరిగి పడేసి ఉంటుంది. ఫిజ్ గార్డ్ ఎక్కడా? వీళ్ళు పలకరు. ఇక్కడ నేను అసలు ఏమన్నా మీకు అర్థమైందా? నేను వింటుంటే అసలు నేనేం మాట్లాడానబ్బా అనేసి అనిపించింది. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఆకలేస్తుంది కదా, వాళ్ళకి ఫస్ట్ పెట్టించేసాము. చిన్న పిల్లలకి ఇంకా వాళ్ళ మమ్మీస్ కి ఫస్ట్ పెట్టించేసాము. వాళ్ళకి తినిపిస్తూ తినేస్తారు. ఇంకా తర్వాత నెక్స్ట్ కేటగిరీ అనమాట ఈ పిల్లలందరూ. తర్వాత ఏమంటే మాకు నేను చేపల కూర తినలేదు కదా థర్స్డే అనేసి, సో ఇంకా నెక్స్ట్ డే తిన్నాను, చాలా బాగుంది. మళ్ళీ ఇవ్వచ్చు కదా దాయాలు ఆడుకొని. ఆంటీ వెళ్ళండి, ఆంటీ ఆడుకోండి, వస్తున్నారు ఆడుకోండి. నేను ఈ లోపల ఆయిల్ పెట్టుకుంటాను. వేయండి ఆడుకొని, ఏమవుతుంది? మీ పక్క ఎవరు ఆంటీ? మిగతా వాళ్ళంటే శ్రీదేవి సుభద్ర లక్ష్మి అత్త. రూబీ ఆపోజిట్ అంటే మీ సైడ్ రూబీ కదా, వాళ్ళ సైడ్. ఓ లక్ష్మి రూబీ అంతే. చూద్దాం ఎవరు గెలుస్తారు. మీ హౌస్ వచ్చాను నేను బెట్ట రే ఎండలో ఉన్నారేంద్రా మీరందరూ? ఎండలో ఉన్నారు పాపం వీళ్ళు. వస్తానే జ్యూస్ ఇచ్చారు. దీనికి ఏమైనా వేసారా సాల్ట్ అంటే ప్యూర్ కదరా? చేపలు ఏది వ్యాపారం చేశారా? గంట ఒకటే కదా నన్ను దీన్ని మిక్స్ చేయలేదు కదా నన్ను, మీకు కూడా చెప్పండి ఏం చేయలేదు కదా నన్ను. వీళ్ళు ప్యాంట్ ఒకటే కదా దీంట్లో ఒకటే వేసావా? నాకు చెప్పు, నేను ఉందా? చెప్పు
రే ఎండలో ఉన్నారా, ఎండ పడతా ఉంది ఇక్కడ. పెట్టుకోరమ్మని చెప్పిన పెట్టుకొని వస్తుంది. రే మిల్కీ మీరు చాడీలు చెప్పకండి రా పాపం. తెలిసినట్టు చెప్పాలి నాన్న నువ్వు. చూడు మిల్కీ, మిల్కీ వాడు ఏం తప్పు చేసినా గానీ మీరు కొట్టకూడదు, తిట్టకూడదు. మిల్కీ నువ్వు అక్క మాట విను, అర్థమవుతుంది. అక్క కరెక్ట్గా చెప్తాను. కరెక్ట్ గా చేయను, అక్క మాట బాగా నేర్పిస్తుంది. అక్క బాట నేను బాగా నేర్పిస్తుంది, నీకు అన్ని నీకు మంచిగా చెప్పేస్తుంది. ఓకేనా? వాడికి తెలియదు అలాంటివన్నీ. నన్ను వీడికి ఫ్యాంటాప్ వచ్చింది. రే ఎక్కువ తాకండి, కోల్డ్ అవుతుందో చెప్తున్నాను. బిట్టుకు అసలు ఇవ్వకండి, వాడు పడదు బాబా, ఫీవర్ వచ్చేస్తుంది, మళ్ళీ సతాయిస్తాడు లక్ష్మిని. రే అవన్నీ మంచివేనారా రే హ్యాపీ? అవన్నీ కడిగారా గిన్నెలు? లక్ష్మి ఇంకా మా సుదర్శన్కి సద్దన్నం కావాలంట. అంత టేస్టీగా దోశ చేపల కూర ఉంటే ఎంత బాగుంటుందో కదా అసలు. దోశ చేపల కూర కాంబినేషనే బాబా. కానీ మా సుదర్శన్కి ఈ కాంబినేషన్ చాలా ఇష్టము. ఈ సద్దన్నంలో ఏమంటే మజ్జిగ, సాల్ట్ అంత వాటర్ వేసేసుకొని కలిపేసుకొని తర్వాత మా అత్తయ్య చేసిన ఊరగాయ అనమాట. అది చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా చేస్తూ ఉంటారు మా అత్తయ్య. ఇంతకుముందు చూపించున్నాను మీకు. ఇంకా ఇక్కడ ఏమంటే పిల్లలందరూ ఉన్నారా, వాళ్ళ హౌస్లోకి వెళ్ళాడు హ్యాపీ కూర్చొని తినడానికి. ఇంకా పిల్లలందరికీ పెడతా ఉన్నాడు. నాకు ఇది భలే నచ్చింది. అంటే అందరు వచ్చి బొబ్బ పెట్టు అంటాడు. అంటే పిల్లలందరూ సుదర్శన్తో చాలా క్లోజ్గా ఉంటారు. సుదర్శన్ కూడా క్లోజ్గా ఉంటాడు కాబట్టి క్లోజ్గా ఉంటారులేండి. అలా అందరికీ ఈక్వల్గా చూస్తూ ఇలా పెడతా ఉంటారు కదా, అది నాకు చాలా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ హ్యాపీ కూడా తినుంటుంది. కాకపోతే హ్యాపీ ఏమంటే ఆల్రెడీ తినేసింది కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా వాడు ఒకసారి తినేసారంటే మళ్ళీ ఇంకా వద్దు అంటది. సో అలా తినలేదు. ఇంకా దాయాలు అయితే ఎంత మంచిగా ఆడుకున్నారు, చాలా బిజీగా. మా అత్తయ్య దాయాలు ఎంత స్ట్రిక్ట్గా ఏమంటే సీరియస్గా ఆడతారనమాట. ఓడిపోకూడదు, ఓడిపోయారంటే మళ్ళీ ఆడాల్సిందే. ఇంకా ఇవన్నీ బట్టలు అంతమంది ఉన్నాం కదా, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూనే ఉంటాం, ఆరేస్తూనే ఉంటాం. అది తిరుగుతూనే ఉంటుంది అనమాట ఆ వాషింగ్ మిషన్. ఇంకా అందరం ఉన్నన్ని రోజులు దానికి రెస్ట్ ఉండదు ఆ వాషింగ్ మిషన్కి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు మేమే వేయాలి అలా ఏం లేదు. లక్ష్మి వేస్తూ ఉంటుంది, శ్రీదేవి వేసుకుంటుంది, సుభద్ర వేసుకుంటుంది, నేను వేసుకుంటాను, మోహన, శిరీష. సో ఎవరికి ఏం కావాలి. ఈ మధ్య మా అత్తయ్య కూడా నేర్చుకున్నారు వాషింగ్ మిషన్ వేయడం. ఎప్పుడైనా మేమందరం బిజీగా ఉంటే మా అత్తయ్య వేసేస్తా ఉన్నారు. అత్తయ్య వేసేసిన తర్వాత టెడీ రూబీని పిలుస్తారు. అది ఆరేయండమ్మా అనేసి వాళ్ళు ఆరేస్తున్నారు. ఇంతలో మా కుమార్ ఏమంటే టౌన్కి వెళ్ళి ఉన్నాడు అనేసి పిల్లలందరికీ స్నాక్స్ తీసుకొచ్చాడు. సో 5 స్టార్స్ అంట, ఇంకా లేస్ ప్యాకెట్లు ఇవన్నీ తీసుకొచ్చారు. అవి తేగానే గబగబా పరిగెత్తుకుని ఇంట్లోకి వచ్చేసారు. నిజంగా సమ్మర్ సీజన్ అంటే ఎంత బాగుంటుందో. నాకు ఎండలు అనేసి అమ్మ వద్దు అనిపిస్తుంది. కాకపోతే సమ్మర్ సీజన్లో పిల్లలు ఎంత ఎండైనా కానివ్వండి, పెద్దవాళ్ళు పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా ఇలా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి లేకపోతే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు చూసారా, అది అసలు మర్చిపోలేము. ఇంకా పెద్ద అయ్యేసరికి ఏమంటే అవన్నీ కొంచెం తగ్గుతాయి. ఇప్పుడు హారిక, అబ్బు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు అంతా ఎంజాయ్ చేయలేరు. ఏమంటే హైయర్ స్టడీస్కి వెళ్ళిపోతారు. సో అట్లా ఇలాంటప్పుడే మంచిగా యూజ్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. లాస్ట్ మ్యాచ్ 200 పెట్టిందా, పోయిందంతా. అవ్వ తెలియగలదు. ఆ తెలివి మీకు ఎందుకు రాలేదురా సుభద్ర? ఏమంట ఆంటీ చాలా తెలివిగా ఆడారంట మ్యాచ్. రాబోతే టీం. ఇంకా దాయాల్లో ఏమంటే మా అత్తయ్య వాళ్ళ టీం గెలిచారంట. ఇంకా బెట్ పెట్టుకున్నారు కదా, అదేమో టై అయింది. ఇంకా ఆడలేదు కదా, స్టార్ట్ చేయలేదు కదా. రూబోట్ బోనీ చేశాడు బాబా, రూబోట్ బోనీ చేశాడు. రే రూబీ బోనీ చేసింది. రూబీ ఎవరు పక్క అయితే వాళ్ళు విన్ను. నాకా అవకా అమ్మకు ఫోన్ ఇరా అన్నాడు. వాడుండా ఏం చెప్పినట్టు తెలిసిన, నువ్వు అమ్మ ఫోన్ నెంబర్ ఫోన్ చేసుకో అని కట్ చేసేసాడు కొంచెం, అంతే మాట. అబ్బు ఏమబ్బు ఏదో చెప్పండి అబ్బు, ఎవరు ఇప్పుడు? నేర్చుకోవాలి, మా చెప్తా ఉంటే నేర్చుకో.
అవుతాగా అబ్బు ఇంకో 1 రన్ అబ్బు అబ్బు 1 రన్ అది అయ్యో అప్పచ్చి అయిపోయింటావు బుజ్జు బాబా స్విగ్గీ వాళ్ళంట. మ్యాచ్ గెలవాలి స్విగ్గీ తినాలా సార్ ఐస్ క్రీమ్. రే హ్యాపీ రైట్. బ్రేక్ అబ్బు బ్రేక్ బ్రేక్. అవే ఐస్ క్రీమ్స్. ఓన్లీ కోన్ ఐస్ క్రీమ్. చూడు రూల్ చెప్తాను, చూడు ఒకటి చెప్తాను విను. అయ్యయ్యా నువ్వు ఏదైనా తీసుకో, ఒకటి తీసుకో మళ్ళా మార్చకూడదు. ఇంకా సమ్మర్ సీజన్ లో పిల్లలకి హాలిడేస్, పిల్లలు ఎంజాయ్ చేయాలి. సో అదంతా పక్కన పెట్టామంటే అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసేది మా సుదర్శన్. బాగా ఎంజాయ్ చేస్తాడు, 100% చేస్తాడు. తీసుకో. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కి నీకు ఐస్ క్రీమ్ తెప్పిస్తాను సాగర్. బాబా పడేసుకుంది. ఎవరు? శిరీష పాప రిత్విక. రే కింద పడేయకూడదు చెప్తున్నా, కింద పడిస్తే పనిష్మెంట్. తినువా ఓపెన్ చేయి, అరిగిపోతుంది. సుభద్ర నాకుంటాం. అయ్యో నోరు. ఇంకా ఇక్కడ మా అత్తయ్య ఆ రోజు లంచ్ కి సంగటి చేసుకుందాం, సంగటికి మటన్ కర్రీ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశారు. ఇంకా చాలా చేయాలి కదా, దండిగా చేయాలి, అందుకనేసి ఇంకా బయట కూర్చునేస్తారనమాట అందరు ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏమైందంటే కొంచెం మటన్ ఉడికేటప్పుడు వాటర్ ఎక్కువ వేసేసారు. సో సూప్ ఎక్కువ అయిపోయింది. అందుకనే దానికి కవర్ చేయడానికి, అంటే కొంచెం గ్రేవీ లాగా రావడానికి ఎక్కువ కారము ధనియాల పొడి వేస్తే గ్రేవీ లాగా వస్తుంది. సో అదే వేస్తున్నారు. అది వేసినా కానీ ఎక్కువ సూప్ లాగే ఉంటుందేమో అనేసి అనిపిస్తూ ఉంది మా అత్తయ్యకి. నాకేమంటే టేస్ట్ చేయమంటారు అత్తయ్య. మా అత్తయ్య ఏ చేసినా నాకు అది భలే ఉంది అనిపిస్తుంది. అది దానికి పేర్లు ఏం పెట్టలేను, పర్వాలేదు అంటే తినేస్తామని చెప్తాను. మటన్ కుమార్ నీళ్ళు పోసినావా? షేర్వాక్ పనికొస్తుంది అని తీసి పెట్టు. షేర్వాక్ పనికొస్తుందని ఎక్కువ సరిపోతుందా? చీరలు పెట్టేది నేను మసాలా పోతే కూరలు ఏం చేస్తుంటుంది. ఇంకా మా అత్తయ్యకి మా కుమార్ మా సుదర్శన్ ఉన్నారు కదా, అడగకపోయినా సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు, అలా చేయి అనేసి. సో ఇంకా ఇక్కడ పిల్లలు క్రికెట్ అయిపోయింది, ఇప్పుడు పెద్దవాళ్ళ క్రికెట్ స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు మ్యాచ్ ఆడుతూ ఉంటే ఇంకా ఎక్కడ ఎక్కువ షాట్స్ కొడతారు, పిల్లలకి ఎక్కడ తగులుతుందని టెన్షన్. అందరు లోపలికి రండి అంటే ఆ బిట్టుగా చూడండి అక్కడే ఉన్నాడు, అక్కడ నుండే తొంగి చూస్తున్నాడు. ఇంకా నేనేమంటే పైకి వచ్చాను స్నానం చేసుకుని వద్దాము అనేసి. ఆయిల్ పెట్టుకున్నాను, విసుగ్గా అనుకుని హెడేక్ తగ్గలేదన్నమాట. 1 సైడ్ పెయిన్ నాకు అక్కడే అట్లనే ఉంటా ఉండింది, మైగ్రేన్ అది. సో ఇంకా మంచిగా ఫ్రెష్ అవుదాము. నిన్నంతా అక్కడ వాటర్ పార్క్ వెళ్ళి జిడ్డుగా అయిపోయి అట్లుందో. అసలు నా ఫేస్ అయితే మారిపోయింది తెలుసా, ఎంత ట్యాన్. నా ట్యాన్ ఫ్రెండ్లీ అనమాట నా ఫేస్ అసలు, అండ్ నా స్కిన్. సో తొందరగా ట్యాన్ అయిపోతుంది నాకు, చాలా తొందరగా అయిపోతుంది. అంత చూసిన వాళ్ళందరూ ఏం ఆశ ఇట్లా అయిపోయావు అనేసి అంటానే ఉన్నారు. వచ్చినప్పుడేమో భలే ఉండింది నా ఫేస్. ఇంకా ఇప్పుడు రాను అట్లా అయిపోయింది. అక్కడ ఏమంటే అదేమది అడుగడుగు దండాలప్పుడేమో ఫుల్ ఎండ, అది అక్కడ పక్కన పెట్టండి. అది అయిపోయిందంటే ఇంకా వాటర్ పార్క్స్కి వెళ్తాం చూసారా, బీచెస్కి వెళ్తాము. సో అక్కడ మాత్రం చాలా ట్యాన్ అయిపోతుంది తెలియకుండానే, మనకి అక్కడ తెలియని హ్యూమిడిటీ ఉంటుంది అసలు. సో అలా నేను అప్పటికి సన్ స్క్రీన్ అప్లై చేశాను, అన్నీ చేసుకుంటానే ఉన్నాను, అయినా
అంటే ఎక్కువ టైం ఉన్నా రీఅప్లై చేయడం అలాంటివన్నీ చేయలేను కాబట్టి అట్లా. ఇంకా ఆ రోజు ఆంటీ మటన్ కర్రీ చేశారు, లివర్ ఫ్రై చేశారు, మళ్ళీ బోటీ కర్రీ కూడా ఉండింది అనమాట. అది అన్నము, రసం కూడా మళ్ళీ. సో పిల్లలకి పెట్టేసి ఇంకా దాని తర్వాత ఇంకా మేమందరం తింటున్నాము. ఇంకా మోహన ఏమంటే ఆ రోజు మధ్యాహ్నం నుండి ఎక్కడికో వెళ్ళాలి అని ప్లాన్ చేస్తా ఉండింది. మెయిన్గా మర్చిపోయి చెప్పడము, ఆ రోజు సుభద్ర బర్త్డే కూడా అనమాట. సుభద్ర మామూలుగా బర్త్డేస్ చేసుకోదు. ఇప్పుడు సుభద్ర, మోహన, మా కుమార్, అట్లా మా అత్తయ్య, అలా అందరు ఏమంటే బర్త్డేస్ పర్టికులర్ నా బర్త్డే అనేసి చేసుకోవడము, విష్ చేసుకోవడము, సో అవన్నీ లేవన్నమాట ఫస్ట్లో అంతా నేను వచ్చినప్పుడు కొత్తల్లో. ఇప్పుడు మళ్ళీ విష్ చేసుకోవడము, సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నాం. సో అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఆ రోజు లంచ్ అయిపోయిన తర్వాత మోహన, సుభద్ర ఇద్దరు టౌన్కి వెళ్తున్నారు. ఇట్లా అంటే ఏంది మోహన? అదేది మోహన? బెలూన్సా? పోనీలే మోని, ఏం చూసాం కానీ. బాయ్. మ్యాచింగ్ క్లిప్ శిరీష, నువ్వు సుభద్ర, నువ్వు రూబీ ఇద్దరు వాళ్ళవన్నీ ఎత్తుకొచ్చేసేది. మోహన ఏమంటే ఎప్పుడో ఒకసారి ఇలా మ్యాచింగ్ చేసుకుంటుంది, అలాంటప్పుడు ఇలా ఎక్కిరిస్తూ ఉంటాము. అది కూడా సుభద్ర దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నారంట ఆ క్లిప్, అది వేసుకుందంట, అదే చెప్తా ఉంది. ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఎందుకు టౌన్కి వెళ్తున్నారంటే సుభద్ర ఒక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని ఉండింది అనమాట. సో ఆ బ్లౌజ్ ఏమంటే మ్యాచ్ అవ్వలేదంట శారీకి, అందుకని దాన్ని ఎక్స్చేంజ్ చేసేసుకుందాం అనేసి అపూర్వకి వెళ్తున్నారు. సో అక్కడ ఏమంటే దానికి బదులు ఇంకేమైనా తెచ్చుకుంటానక్క అట్లా అనేసి వెళ్తున్నారు. ఇంకా స్కూటీ గుర్తుందా, నేను కోడూరుకి వెళ్ళినప్పుడు నేను మోహన వెళ్ళామే, సుభద్ర స్కూటీ అదే. కోడూరు నుండి నాగార్జున, సుభద్ర వాళ్ళు స్కూటీలోనే వచ్చున్నారన్నమాట. సో ఆ బైక్ లోనే వెళ్లారు. ఇంకా ఈ శారీ తెచ్చుకున్నంట, అంటే ఆ బ్లౌజ్ ఇచ్చేసి దానికి బదులు ఏదో ఒకటి తీసుకోవాలి కదా. సో అందుకనేసి ఈ శారీ భలే నచ్చిందంట. సరే అనేసి సుభద్ర తీసుకుంటా ఉన్నిందంట. సుభద్ర గుర్తు కూడా ఉంటుంది, బర్త్డే కాబట్టి తీసుకుందిలే, బాగుందిలే అనుకుంటా ఉన్నిందంట. ఇంతలో ఏమంటే సుభద్ర ఇది బై 1 get 1 అన్నారంట. సో బై 1 get 1 లో ఇంకొక శారీ కూడా చూద్దాము, ఒకటి మోహనాకి ఒక సుభద్రకి అనుకొని చూసారంట. లాస్ట్ కి ఏమంటే ఈ శారీ ఒక్కటే నచ్చింది వీళ్ళిద్దరికి. సో అలా ఇదే సేమ్ శారీ ఇంకోటి కూడా ఉందా అనేసి అడిగారంట. అలా అడిగేసరికి 2 శారీస్ ఇంకా సేమ్ తీసుకొచ్చారంట. అది లాస్ట్ గా స్లోగా చెప్తా ఉంది మాకు, అప్పటి వరకు చెప్పలేదు, చూపించలేదు అసలు. ఒక్కసారిగా చూపించి వావ్ మోహన భలే ఉన్నాయి ఇద్దరికి సేమ్ పింక్ శారీస్ అనేసి చెప్తా ఉన్నాను. ఇంకా నేనేమంటే 2 శారీస్ ఉన్నాయి కదా, ఈ రోజే కట్టేసుకోండి, ఏదైనా రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, మ్యాచింగ్ బ్లౌజెస్ ఏమైనా ఉంటాయి కదా, చూసి ఇద్దరు కట్టేసుకోండి, బర్త్డేకి ఇక్కడే ఉన్నావు కదా, బాగుంటుంది, గుర్తుగా ఉంటుంది, ఈవినింగ్ ఇంకొకటి కూడా జరుగుతా ఉంది, సో దానికి బాగుంటుంది అని చెప్పాను. ఏం కాలేదు, మీటింగ్ అంట నేను రాలేదండి, అది దాని గురించి నేను రాలేదు సార్ అంటే నువ్వు నాతో మాట్లాడుతూ కదా నాకు రోడ్లో ఉంటాను, నేను మాకు మాట్లాడుతూ వాళ్ళు ఎవరు సుభద్ర అంట శ్రీష కానీ బాగాలేదు కదా. Hello, Kitty. Happy birthday, Pinny. Thank you. This invitation and in the rest. Happy birthday to Pinny. నీళ్ళన్నా గాలి పెట్టుకుంటావా మొహాన, నీ కొత్త చెట్టు నీళ్ళు పోసా చేస్తా నేను చూడాలి, భలే ఉన్నాయి. అవునరా, ఇదేమిరా అమ్మకు మాత్రం ఇంత కలర్ ఉంది, నాకు మాత్రం లైట్ కలర్ రా. అది టింకు చేసింది, చేశారమ్మా. ఇదే బాగుంది, క్లియర్ గా కనిపిస్తుంది, నాకు కనిపించట్లేదు. లవ్ ఎక్కువ కొంచెం డార్క్ గా ఉన్నాయి కలర్. రెండు బాగున్నాయి పిన్ని, నాకు ఇదే నచ్చింది పిన్ని దీనికంటే. ఫస్ట్ చేసి ఉంటాను. ఎవరు చేసింది? ఏం మోహన్ అన్నిటికీ పోటీలు వస్తున్నావు. పిన్ని అన్ని చేసి పెట్టేసాం పిన్ని, ఒక్కొక్కటి తీసుకొని రాసేసి పక్కన పెడతా ఉన్నాం పిన్ని. గయాలి గంపలాగా అయిపోయింది లక్ష్మి, చూడు అన్నిటికీ పోటీలు వస్తా ఉంది. పోటీలే కదా, ఆశాకైతే అలా మంచిగా ఎలా వచ్చింది, నాకు ఎలా తక్కువ వచ్చింది. కలర్ అడిగాను, రెండోసారి ఏమంటే దాన్ని ఎవరు చేసింది, దీన్ని ఎవరు చేసింది, దాన్ని ఎందుకు అన్ని క్వశ్చన్స్ ఎందుకు? నిన్ను మాత్రం ఏం అడగకూడదు అన్నావు, దీన్ని మాత్రం ఎందుకు అడుగుతున్నావు? పిన్ని ఫస్ట్ టింకు చేసింది పిన్ని, ఇది
మళ్ళీ సో అలా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అలా ఇలా చేసి ఇంకా టీ టైం వచ్చేసింది, టీ తాగుతున్నాము. నెక్స్ట్ ఏమంటే కేక్ ఆర్డర్ చేయడానికి ఏ ఫ్లేవర్ కేక్ కావాలి అనేసి మళ్ళీ చిట్స్ వేసింది మా టెడీ. చాక్లెట్ అంటే అందరికి చాక్లెట్ ఇష్టం ఉండదు, వాడికి చాక్లెట్ అంటే ఫేవరెట్ కదా. ఒరే పోరా చాక్లెట్ మేము తినము అంటా ఉంటాం ప్రతిసారి పాపం. అందుకనేసి ఈసారి ఏమంటే ఏదో చెప్పింది స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఏదో ఫారెస్ట్ ఆ ఫ్లేవర్స్ ఏమో రాసింది. సో అవి ఎవరు ఎక్కువ తీస్తారో అవి ఆ ఫ్లేవర్ తెప్పిస్తుందంట. ఈవినింగ్ హెలో కిటీ బర్త్డేకి కేక్, అదే ఆ చిట్స్ అనమాట అవంతా. అది చెప్పలేదేమి. అవునవునవును భలే ఉంది, భలే ఉంది. గిఫ్ట్ అది పర్ల్ లాగా ఉంది, మధ్యలో ఈవిల్ అయ్యి అంట కనిపించ అంటే పట్టుకునేది బేర్. ఇక్కడ ఏమైందంటే అది టెడీ శిరీషాకి మదర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చిన చైన్ అనమాట. అదేమంటే అప్పుడు ఎవరు లేరు, నేను శిరీష ఉండింది అంతే, ఇంకా మోహనాలు కూడా లేదు, కోడూరుకి వెళ్ళింది. సో టెడీ అది ఇచ్చిన గిఫ్ట్ ఎవరికి తెలియదు. ఇంకా శిరీష నాకు ఫోన్ చేసి అక్క ఇది వేసుకుని వస్తాను, ప్లాటినం గిఫ్ట్ ఇచ్చాడు, ప్లాటినం చైన్ సునీల్ మామ నాకు ఇచ్చాడు అనేసి చెప్తాను అక్క, అందరికి ప్రాంక్ చేద్దాం అక్క అనేసి అని. సరే శిరీష అని చెప్పాను. అది ఇంత సీరియస్ అవుతుందని నాకు తెలియదు అసలు. నేను దాని వీడియో కూడా షూట్ చేసుకోవాలని అంత ఐడియా రాలేదు. జస్ట్ నార్మల్ గా కిందకి వచ్చి ఉంది, నేను జస్ట్ నార్మల్ గా వీడియో తీస్తా ఉంటాను కదా, నేను ఏమన్నా కొత్త చూపించినప్పుడు అట్లా మళ్ళీ డౌట్ రాకుండా ఉండాలనేసి నేను వీడియో తీసాను అనమాట. ఇంకా అప్పుడు అందరూ నమ్మేశారు, అందరి ఫేస్ లో ఒక రకంగా అయిపోయినాయి, సునీల్ మామ అప్పుడే మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చేసాడా అనేసి. సో అలా అందరినీ ప్రాంక్ చేసింది అన్నమాట శిరీష ఆ రోజు. దాని తర్వాత తెలిసింది దాని గురించి, అది కూడా తెలుస్తుంది చూద్దురు కానీ. అది కాక ఈ రోజు కరెక్ట్ గా మా సునీల్ శిరీషది మ్యారేజ్ యానివర్సరీ. ఈ రోజే కరెక్ట్ గా నేను బ్లాగ్ పెడుతున్నాను. సో మీ అందరూ బ్లెస్ చేయండి మా శిరీషని సునీల్ని. ఇంకా ఇక్కడేమంటే లాస్ట్ వ్లాగ్ లో చూపించాం కదా, సుభద్ర స్టిచ్ చేస్తా ఉండింది హెలో కిటీ డ్రెస్. సో అదేమంటే 1 minute శారీ స్టిచ్ చేసింది, చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. ఇంకా గ్రీన్ కలర్ చున్నీతో సో ఈ శారీ 1 minute శారీ స్టిచ్ చేసింది. సో ఇది హెలో కిటీ బర్త్డే డ్రెస్, చాలా బాగా వచ్చింది. ట్రెడిషనల్ కిటీ అంత పెద్ద తలకాయ అన్నది. ఇదిగో ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి పెట్టేటప్పుడు. ఓకేనా? ఇదిగో హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హెలో కిట్టి. మీ ముగ్గురు కూర్చొని ఊరికి దాన్ని పట్టుకోండి ఫోటో. అందరు రండి నా పిల్లలారా, అక్కడే ఉన్నాను. నువ్వు ఎందుకు ముందుకు వస్తున్నావు? అది కనిపించదు. సరే ఇక్కడ కూర్చో, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. మిల్కిని రమ్మన్నారు మోహన లక్ష్మి, వారి పవన్ ఇష్యూ రిత్విక బిట్టు కూర్చో, దగ్గర కూర్చో. రిత్విక ఇట్లా స్ట్రైట్ గా నుంచో, దాంతో మోకాల మీద. అమ్మా వీళ్ళందరినీ కలిపి ఒక ఫోటో తీయడానికి నాకు ఎంతసేపు పట్టిందో. దాని తర్వాత ఇక్కడికి వచ్చాను. హాల్లోకి వచ్చేసరికి మా అత్తయ్య కాలు నొప్పులు పాపం అది పెట్టుకున్నారు, కాలు నొప్పులు తగ్గడానికి. టెడ్డీ ఏమంటే హెలో కిటీని ఇలా రెడీ చేసేసింది. టెడ్డీ, రూబీ, హ్యాపీ, టింకు వీళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలే కదా, వాళ్ళ బర్త్డేస్ మేము ఇంకా చేస్తున్నాము. కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆ హెలో కిటీ బర్త్డే, వీళ్ళ బర్త్డే మేము ఎలా చేస్తామో సేమ్ అలానే చేస్తున్నారు. ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు, పిల్లలు ఏమంటే పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు. అవి గుడ్ అయినా బ్యాడ్ అయినా పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు. సో ఎగ్జాక్ట్ గా మీరే గమనించండి, టెడ్డీ, రూబీ, హ్యాపీ, ఫిజ్గార్డ్ బర్త్డేస్ జరుగుతుంటే ఎలా చేస్తుంటాము మేము సేమ్ అలాగే చేస్తున్నారు. మేము గమ్మున కూర్చో ఉన్నాము, మేమేమంటే గెస్ట్లు అనమాట. ఇంకా ఇక్కడ శిరీష డ్రెస్ భలే ఉంది కదా, గుర్తుందా మీకు? ఇలాంటిది నేను పర్పుల్ కలర్ లో చూపించున్నాను. అప్పుడే చెప్తా ఉండే అక్క నువ్వు పర్పుల్ కలర్ తీసుకున్నప్పుడు నేను నిజంగా ఇది కార్ట్ లో పెట్టున్నాను అక్క, అసలు నిజంగా సర్ప్రైజ్ అయ్యా నేను, సేమ్ గా ఆలోచిస్తున్నామే అనిపించింది అనేసి అనింది. నిజంగా చాలా వరకు శిరీషవి నావి సేమ్ టేస్ట్ ఉంటాయి, కలుస్తా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఫిజ్గాని గమనిస్తా ఉన్నారా, మా మోహనాన్ని కొడుతున్నాడు, గిచ్చుతున్నాడు. ఏమంటే అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు వీడు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంటాడు, కొరుకుతున్నాడు. వెళ్ళి ఇప్పుడు ఎవరినో వీడియో తీయమని టింకునో రూబీనో వీడియో తీస్తా ఉన్నారు. సో వాళ్ళని వెళ్ళి కొట్టాలన్నమాట. వాళ్ళని వెళ్ళి కొట్టాడు అనుకోండి మా ఫిజ్గాడు, ఆ ఫోన్ పడిపోతుంది. సో దానికోసం అనేసి మోహన పట్టుకొని ఉంటా ఉంది, అయినా వాడు వదులుకుని. మోహన ఇందాక ఒకటి జరిగింది, నువ్వు గమనించలేదు. ఒరే టీవీ ఆఫ్ చేయరా. శిరీష ప్లాటినం చైన్ గురించి మాట్లాడుకుంటున్నాము, వినండి, క్లియర్ గా అర్థమవుతుంది.
అందరు నమ్మారా? నాకు డౌట్ ఇప్పుడు అది ఇచ్చింది కదా టెడ్డి, ఎవరికి తెలియదు, ఎవరు చూపిలేదు. నేనున్నాను కదా అప్పుడు. సుభద్ర, మోహన, లక్ష్మి, శ్రీదేవి అందరు నమ్మేశారు. సుభద్ర ఏమంటే కవర్ చేస్తా ఉంది, ఏమంటే నమ్మకపోయినా కానీ శిరీష హ్యాపీగా ఉండాలనేసి నమ్మినట్టు యాక్ట్ చేసిందంట. ఇంకా మోహనకి ఏం తెలుసు అంటే నాకు కూడా నేను నమ్ముతున్నాను అనేసి అనుకుంటా ఉంది. ఇంకా నమ్మినట్టు యాక్ట్ చేయాలి కదా. శిరీష నాకు ఫోన్ చేసి మరీ చెప్పింది పాపం, తన కోసమైనా యాక్ట్ చేయాలి. సో అందుకనేసి నేను ఇంకా చెప్పొద్దు అన్నప్పుడు ఇంకా అలానే ఉండాలనేసి ఇంకా నేను ఎవరికి ఏం చెప్పుకోకుండా నేను కూడా అప్పుడే చూస్తున్నట్టు ఏమంటారు యాక్ట్ చేశాను. వావ్, హలో కిటీ, హ్యాపీ బర్త్డే హలో కిటీ. పాడండ్రా. ఇప్పుడు కాదా అంతా ఏమి ఇప్పుడు పాడకూడదా? హ్యాపీ బర్త్డే హలో కిటీ. ఇప్పుడే దీని బర్త్డే కేక్ బాగుందిరా అన్నిటికంటే. అరే ఫోటో తీస్తానుండు. అందరు కలిసి ఊపండిరా. వద్దా? బిట్టు వెళ్ళి పట్టుకో. ఇట్రా ఇట్రా బిట్టు. బిట్టు ఇట్రా అన్న ఇట్రా. వెరీ గుడ్. కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ ఏంట్రా. హ్యాపీ బర్త్డే హలో కిటీ. దానికి అందరు పెట్టేసి మళ్ళీ కదరా. రూపాయికి పెట్టలేదు ఇంద్రా. టింకు వచ్చేసింది. లాస్ట్ కి చాక్లెట్ ఫ్లేవరే వచ్చిందంట. అరే రిత్విక లేదా? నువ్వు తింటా ఫిజు ఫిజు అడ్డా రాదు నాన్న. ఫిజు ఇట్లా మళ్ళీ ఇస్తా, అది అక్క ఇస్తుంది. పో వెళ్ళే ఫస్ట్ పిల్లలు పిలవండిరా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతసేపు ఉంటారు? నల్లగా కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బర్త్డే చేసుకో, మళ్ళీ వస్తానని చెప్పు. టెడ్డీకి పెట్టే లక్ష్మి టెడ్డీ. అదేదో పెళ్లి కూతురు తీసుకెళ్ళినట్టు లాగుతుంది. తినన్నా ఆంటీ, అది మళ్ళీ పెడతా. డబల్ ధమాకా. హలో కిటీ పటేల్ చేసి ఏమొస్తుంది లక్ష్మి. సుభద్ర సుభద్ర నన్ను పడేస్తావు సుభద్ర. లేదు ఇప్పుడు వచ్చే
ఆంటీ కూర్చోమని అదే చూడు కేక్ మాత్రం కేక్ మీద అక్షరం కలపాలి పర్వాలేదు అన్ని ఏడుపులే మోహన్ శిరీష మీరు అక్కడ కూర్చుంటే ఇస్తాను నేను హ్యాపీ బర్త్డే రోజు ఒక హ్యాపీ బర్త్డే ప్రతిరోజు ఒక చాక్లెట్ చేసి తినిపిస్తాము. రావాలి రావాలి నాకు వైట్ చేయాలని కూర్చోను నువ్వు కూడా వీడు కూడా చిన్నపిల్లడేనా బేబీ ఏ ఒక్కటి అందరికి ఇవ్వద్దా అక్కాసుకో రావద్దా నువ్వు తిన్నావు కదా ఫిజు లక్ష్మి కట్ చేసి పిల్లలకి ఇద్దాం అందరికి ఇంకా ఏంటో నా ఫోన్ కి ఏదో అయింది అనిపించింది అంత క్లారిటీగా కనిపించట్లేదు డల్ గా ఉంది అంటే ఎందుకో తెలీదా ఇంట్లో అట్లా ఉందా మామూలుగా కూడా బాగానే వస్తా ఉంటుంది సో ఇక్కడ ఏమంటే అందరం గ్యాదర్ అయ్యి ఒక ఫోటో తీసుకుందాం గుర్తుగా అనేసి గ్యాదర్ అవుతున్నాము సో దానికి కూడా ఏదో లైటింగ్ సరిగ్గా లేదనమాట అదే చెప్పుకుంటా ఉన్నాను నేను లైటింగ్ సరిగ్గా లేదే ఎలా వస్తుందిరా అనేసి అడుగుతా ఉన్నాను రెడీ నాకు నేను ఇంకా అంకమ్మ ఆంటీ మాతోనే ఉన్నారు చిన్నపిల్లలాగా ఎంత మంచిగా కలిసిపోయి మంచిగా హెల్ప్ చేస్తూ భలే హ్యాపీగా ఎంజాయ్ చేశారు మాతో మేము కూడా ఆంటీతో బాగా ఎంజాయ్ చేసాం కానీ ఆంటీ బదులు శ్రావ్య ఉండాల్సింది ఆ ప్లేస్ లో ఏమంటే ఆంటీ వచ్చేసారు ఈసారి ఆంటీ ఎప్పుడూ ఉంటారులేండి అంటే శ్రావ్య కూడా ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా ఇక్కడ ఏమంటే మామూలుగా బర్త్డే అయిపోతుంది కదా పిల్లలది దాని తర్వాత కేక్ కట్ చేసుకొని ప్లేట్స్ పెట్టుకొని దాంట్లో అందరికి సర్వ్ చేస్తాం కదా పిల్లలందరికీ అట్లా సేమ్ వీళ్ళే చేసుకుంటున్నారు ఇంకొకటి ఏమంటే వీళ్ళే చేసుకోకుండా మళ్ళీ టెడీకి పాపం రూబీ యాపీ టింకు వీళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు సో అదంతా పక్కన పెడితే వాళ్ళు కట్ చేసి మళ్ళీ మాకు కూడా ఇచ్చారు అదే అసలు నిజంగా భలే అనిపించింది ఎంత మంచి పిల్లలు నాయనా అనిపించింది అంటే నేను మా పిల్లల్ని నేను పొగుడుకుంటున్నాను అనేసి అనుకోకండి అంటే అక్కడ జరిగింది చెప్తున్నాను ఆ రోజు నేను అట్లాగే ఫీల్ అయ్యాను అంటే మనం ఇంత మంచిగా ఉంటే పిల్లలు కూడా అట్లే ఉంటారు కదా ఒక్కటి కూడా తప్పు చేయకూడదు ఇంకా మంచిగా ఉంటే ఇంకా మంచి హ్యాబిట్స్ వస్తాయి పిల్లలకి అందరికీ అనేసి అనుకుంటూ ఉన్నాను మనసులో నేను అక్కడ కూడా బయట ఏం చెప్పలేదు ఇక వ్లాగ్ ఎడిట్ చేసి రికార్డ్ చేస్తా ఉంటే ఆ మాటలన్నీ ఇప్పుడు వస్తా ఉన్నాయి మీతో షేర్ చేస్తా ఉన్నాను ఇలాంటివి ఉన్నప్పుడే కదా జరుగుతూ ఉన్నప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది మన పిల్లలని ఎలా పెంచుకుంటున్నాము ఎలా అంటే అదే పనికి కూర్చోపెట్టి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తా అలా ఉండం కదా మీరు చూస్తూనే ఉంటారు వాళ్ళే అన్ని ఇలా చేసుకుంటా ఉంటారు మేము ఎలా చేస్తున్నట్టు అట్లా ఇంకొకటి ఏమంటే మా డాడీ అయితే ఫోన్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నాం కదా మమ్మీ మా డాడీ ఫోన్ చేస్తా ఎలా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాక ఎట్లా ఉంది ఏంటి అనేసి సో మా డాడీ అయితే అక్కడ ఉన్నప్పుడు చెప్పలేదు కానీ ఇక్కడ ఉన్నప్పుడు మిస్ అవుతున్నట్టున్నారు టెడ్డీ హ్యాపీని ఎంత పొగుడుతున్నారంటే అంత రత్నాల్లాగా ఉన్నారంట టెడ్డీ హ్యాపీ వాళ్ళు భలే పెంచారమ్మా అసలు టెడ్డీ హ్యాపీ వాళ్ళని ఎంత బాగా చూసుకున్నారు ఇంకా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా సుదర్శన్ నాకు ఒక డ్రెస్ కి ఐరన్ కూడా చేసి ఇచ్చాడు సో అవి చెప్తూనే ఉన్నారు సో అంతే నలుగురు సిస్టర్స్ కలిసి హలో కిట్టి బర్త్డే చేసేసారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు పడుకునేస్తున్నారు సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోదు అలాగే కొత్తగా వ్యూ చేసిన సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్స్ ఫర్ అదర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్